యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ వందనాలు. ఈనాటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే గనక, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో మాట్లాడుతూ, అయ్యా నీవు నాకిచ్చిన పని, నేను చేయడానికి ఏ పనైతే నువ్వు నాకు అప్పగించావో దాన్ని నేను పూర్తిగా చేసి తిని, సంపూర్ణము చేసి తిని, సంపూర్ణముగా నెరవేర్చి తిని అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సింది, మనము పాటించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో జీవిస్తున్న నీవు, రక్షించబడిన నీవు, దేవుళ్ళలోకి వచ్చిన నీవు సంపూర్ణముగా పని ముగించువాడుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన పని, ఈ భక్తిలో ఎదగడానికి, రక్షణలో నిలబడడానికి, నిత్య జీవాన్ని చేర్చబడ్డానికి దేవుడు నీకు ఏ పని అప్పగించాడో ఆ పనిలో నీవు సంపూర్ణముగా నెరవేర్చేవాడుగా, పూర్తి చేయవాడుగా ఉండాలి అని చెప్పి ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఈనాడు చాలామంది భక్తి మార్గములో భక్తిని కొనసాగించడానికి పనులు ప్రారంభించి, తీర్మానాలు తీసుకుని, నిబంధనలు తీసుకుని దాన్ని మధ్యలోనే విడిచిపెట్టేవారుగా ఉంటుంది. వాటి నుంచి తొలగిపోయేవారుగా ఉంటున్నారు. పూర్తి చేసేవారు కనబడట్లా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక కమిట్మెంట్‌తో ఈ లోకానికి వచ్చారు. ఒక పనితో ఈ లోకానికి వచ్చారు. దేవుని చేత అప్పగింపబడి పని ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఆ పనిని సంపూర్ణముగా నెరవేర్చి తండ్రికి చెప్తున్నారు, నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని. కాబట్టి నీవు కూడా దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చాలి. దేవుడు నీకు ఏదైనా బాధ్యత అప్పగించాడా, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చు. దేవుడు నీకు ఏదైనా బాధ్యత ఇచ్చాడా, దాన్ని సంపూర్ణంగా నెరవేర్చు. నీకు అప్పగింపబడిన పనిని నీవు సంపూర్ణంగా నెరవేర్చాలి అని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే గనక, అయితే నువ్వు అన్ని విషయములో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అని అంటున్నాడు. నీ పరిచర్యను నువ్వు సంపూర్ణంగా జరిగించు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసంపూర్ణంగా జరిగించడం కాదు, నువ్వు సంపూర్ణంగా నీ పరిచర్యను జరిగించాలి అని చెప్పి తిమోతితో పౌలు గారు మాట్లాడుతూ, ఇదే 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నేను పనిని సంపూర్ణంగా చేశాను, నా పరుగును పూర్తి చేశాను, నా పనిని సంపూర్ణంగా జరిగించాను, నీవు కూడా సంపూర్ణంగా జరిగించు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పౌలు గారు పనిని సంపూర్ణంగా జరిగించారంట. తిమోతి నీవు కూడా పనిని సంపూర్ణంగా జరిగించు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఈ లేఖన భాగాల ద్వారా దేవుడు ఈ దినం మనతో మాట్లాడుతున్నారు. నీవు సంపూర్ణంగా పనిని జరిగించాలి. నువ్వు ఏదైతే తొలడుగు వేసావో పని చేయడానికి, దాన్ని నువ్వు తుదముట్టించే వరకు, పూర్తయ్యేంత వరకు కూడా నువ్వు ఆగిపోవద్దు అని చెప్పి ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలాన దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుని బిడ్డలారా, మీరు పనిని పూర్తి చేయవారుగా ఉండాలి గాని, మధ్యలో నిలిపివేసేవారుగా ఉండకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. లోకసువార్త 14వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే గనక, చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. ఇక్కడ ఒక విషయం గురించి చెబుతూ, ఒక వ్యక్తి ఏదైనా గోపురం గాని, ఇల్లును గాని కట్టగోరినప్పుడు దానిని పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేయబడినప్పుడు చూచిన వారందరూ కూడా, ఈ వ్యక్తి పని ప్రారంభించాడు గాని ముగించలేకపోయాడు, ఈ వ్యక్తి పని చేయడానికి పూనుకున్నాడు గాని పనిని సమాప్తం చేయలేకపోయాడు, పూర్తి చేయలేకపోయాడని ఎగతాళి చేస్తాడు కదా, ఎగతాళి చేయబడతాడు కదా, ఆ వ్యక్తి అవమానించబడతాడు కదా. కాబట్టి పని పూర్తి చేయబడితే అవమానపరచబడ్డాడు కదా అని చెప్పి ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పనిని మనం మధ్యలోనే ముగించేవారుగా ఉంటే గనక, సంపూర్ణము చేయలేకపోతే గనక దేవునికి అవమానం జరుగుతుంది. ఎందుకంటే సాతాను ఎగతాళి చేస్తాడు. నీ బిడ్డలు చూడండి, మీరు పని చేయలేకపోయారు, పూర్తి చేయలేకపోయారని చెప్పి దేవునికి అవమానం ఉంటుంది, మనకి అవమానం ఉంటుంది. సాతాను సంబంధులు, లోక సంబంధులు, సాతాను ఎగతాళి చేయవారుగా ఉంటాడు.
కాబట్టి నువ్వు పని పూర్తి చేయలేకపోతే అవమానం ఎవరికయ్యా అంటే దేవుడికే. ఈనాడు చాలా మందితో చెప్తారు, నేను ఇక నుంచి అవన్నీ మానేస్తా, వ్యసనాలు మానేస్తా, ఇక నుంచి నేను పరిశుద్ధంగా ఉంటా, ఇక నుంచి నేను భక్తిగా ఉంటా, ఇక నుంచి నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోతా, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్తా, ఇక నుంచి నేను ప్రార్థన చేస్తా, ఇక నుంచి నేను వాక్యం చదువుతా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో తీర్మానాలు చేస్తారు, అమ్మా నేను రేపు నుంచి వాక్యం చదివేస్తాను, రేపటి నుంచి నేను చర్చికి వెళ్తాను, తీర్మానాలు చేస్తారు. కొంతమందికి వారికి వారే తీర్మానాలు తీసుకుంటారు, ఇక నుంచి నేను పరిశుద్ధంగా ఉంటాను అని చెప్పి తీర్మానాలు తీసుకుని దాన్ని పూర్తి చేసేవారుగా ఉండటం లేదు, సంపూర్ణము చేయట్లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, అయ్యా తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. ఈనాడు దేవుడు నీకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేరుస్తున్నావా? మధ్యలోనే నిలిపివేసి దేవునికి అవమానం తీసుకొస్తున్నావా? నిన్ను నీవే అవమానపరుచుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అయితే ఎక్కడి నుంచైనా నువ్వు ప్రారంభించిన పనిని ముగించే వరకు కూడా వెనకడుగు వేయొద్దు, అలసిపోవద్దు, విసిగిపోవద్దు, సోలిపోవద్దు. నువ్వు కొనసాగించు, పూర్తి చేయి, సంపూర్ణముగా చేసి యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సిలువ మీద సమాప్తమైనది అని చెప్పి తండ్రి నాకు అప్పగించిన పనిని సమాప్తము చేశానని చెప్పి ఆయన మాట్లాడాడో, సంపూర్ణంగా నెరవేర్చానని మాట్లాడాడో, నీవు కూడా అట్టి రీతిగా దేవునితో నువ్వు చెప్పగల స్థితిలోకి రావాలి. అయ్యా ఈ పని నేను ముగించాను, ఈ పని నేను సంపూర్తి చేశాను, నా పరుగును నేను కడముట్టించాను, సంపూర్ణంగా జరిగించానని చెప్పి పౌలు గారు చెప్పినట్లుగా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మనము కూడా చెప్పగల స్థితిలోకి, భక్తి జీవితంలోకి మనం ఉండాలి. యేసయ్య రాకడ వరకు లేదా మన పోకడ వరకు మనము పూర్తి చేసి మనము తండ్రికి అప్పగించేవారుగా, దేవునికి లెక్క అప్పచెప్పేవారుగా ఉండాలి అని చెప్పి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అట్టి రీతిగా నువ్వు నీ భక్తి జీవితాన్ని సంపూర్ణముగా జరిగించుదువుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువనైనా అయా సంపూర్ణముగా ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రభువా, మీ పనిని జరిగించేవారుగా ప్రభువా, మీరు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేవారుగా ఉండడానికి మీ కృప దయచేయండి. అదేవిధంగా ప్రభువనైనా అయా ప్రభువా, ఈ పనిని నెరవేర్చే క్రమంలో ప్రభువా మీ సహాయం తప్పనిసరిగా మాకు కావాలి ప్రభువా. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మీరు తోడుగా నడిపించమని కోరుకొనుచు ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.